నారాయణమ్మ. వాళ్ళు ఏటువంటి మంచి ఉద్దేశంతో ఇచ్చారో ఈ స్కూల్కి డొనేషన్, అప్పుడు ఈ బిల్డింగు ఇవన్నీ కట్టించి ఈ స్థలం కొని కట్టించి అంతా చేశారు. ఈ విధంగా ఇంత బాగా అభివృద్ధి చెంది మీరు ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేటు స్కూళ్ళ కంటే ఏమాత్రం తీసుకోకుండా మీరు రాణిస్తున్నారు. ప్రతి సంవత్సరం మీరు స్టేట్ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా టీచర్స్ అంతా తిరిగి మా స్కూల్లో చేర్చండి అంటారు. కానీ ఈ స్కూల్లో సీట్లు లేవని బోర్డు పెట్టే గవర్నమెంట్ స్కూలు ఈ రాష్ట్రంలో ఇది ఒకటే నాకు తెలిసి. ఈ క్రెడిట్ అంతా మీదే. ముఖ్యంగా ఇక్కడ చెప్పేటువంటి హెడ్ మాస్టర్ గారు విజయప్రకాష్ గారికి, సహాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే సీట్లు లేవు అని బోర్డు పెట్టేటువంటి ప్రభుత్వ పాఠశాలను చూపించండి మొత్తం రాష్ట్రంలో. ఇదంతా మీరు చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పచ్చు, మీరు చేసుకున్నటువంటి కష్టం అని చెప్పచ్చు. దయచేసి ఈ పేరుని ఇట్లే నిలబెడుతూ ప్రతి సంవత్సరం 5 ర్యాంకులు వచ్చినటువంటి బాలులకి ఒక్కొక్కరికి 5,000 లెక్కన ఇస్తున్నాం, బాలికలకి 5,000 లెక్కన ఇస్తున్నాం. ఈసారి కూడా ఖచ్చితంగా ఇస్తాం. తర్వాత స్టేట్ ర్యాంకులో 1 కానీ 2 కానీ 3 కానీ ఏ ర్యాంక్ వచ్చినా మీ హెడ్ మాస్టర్ గారికి 10,000 రూపాయలు పారితోషికంగా ఇస్తున్నాం. ఇక్కడ ఉండే 10th క్లాస్ స్టూడెంట్ చేతులు ఎత్తండి. 10th క్లాస్ వాళ్ళు మాత్రమే, 10th క్లాస్ బాలురు బాలికలు ఇద్దరు. ఇంతేనా 10th క్లాస్? మీకు ముఖ్యంగా చెప్తున్నాను, మీ జీవితంలో 3 సంవత్సరాలు ముఖ్యం. 10th క్లాసు, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు. ఇవే మీ మలుపు తిప్పుతాయి. మంచి కాలేజీలో సీట్లు తెచ్చుకొని మంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా కావాలంటే ఈ 3 సంవత్సరాలు 9వ క్లాస్ వరకు చదివింది ఒకటి, 10వ తరగతిలో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం, ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఈ నీట్ పరీక్షల్లో సీట్లు తెచ్చుకోవడం, అవే మీ జీవితాన్ని మార్చేస్తాయి. పెద్ద డాక్టర్లు కూడా ఉన్నారు. ఈ స్కూల్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయినారు. సార్ మాకు మెసేజ్లు పెడుతున్నారు, చాలా సంతోషపడతాం. మన స్కూల్ నుంచి ఇంత మంచి విద్యార్థులు తయారవుతున్నారు అని. దయచేసి నిశ్శబ్దంగా వినండి, నేను ఎక్కువసేపు చెప్పాను. మొన్న ఈనాడు వాళ్ళు మీకు ఇక్కడ ఒక చిన్న వ్యాసరచన పోటీలు పెట్టారు. మాతృభాష పరిరక్షణ, పండుగలు, సంప్రదాయాలు. వాటిల్లో 3 స్టూడెంట్స్కి ప్రైజులు వచ్చాయి. సో వాళ్ళు ఏదో ప్రశంసా పత్రాలు ఇది ఇచ్చామన్నారు, చిన్న గిఫ్ట్లు. నేను అడిగాను, సార్ ఏమన్నా ఇచ్చారంటే వేయలేదు. సరే, నాకే అనిపించింది. 2,500 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, 2,000 రూపాయలు సెకండ్ ప్రైజ్, 1,500 థర్డ్ ప్రైజ్ వినర్కి ఇస్తాను సార్ మీరు ఈరోజు ఇస్తున్నాం. దయచేసి వారు అది స్వీకరించి ఇంకా మీ కార్యక్రమాలు జరుపుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ నా ఆశీర్వాదాలు. సో పోటీ ఏదైనా కూడా మీ అందరి ముందు వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రతిభను నిరూపించుకొని ఈరోజు క్యాష్ అవార్డు తీసుకున్నారు. ప్రధాన ఎంతసేపు 2,500 క్యాష్ అవార్డు ఇస్తున్నారు. బాగా మీ కష్టాలతో ఇస్తుంది. Second prize goes to Maitreyi. Maitreyi, 2,000 rupees. Third prize goes to Indira Karthika,
ఎంచెల భార్గవ్ 1000 రూపీస్. ఓకే, మీ కొత్త బాగా 1500, not 1000. Total 6000. Okay, thank you, sir.